హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే అటిక మామిడాకు కందిపప్పు చేసుకున్నామండి. పప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. ఇప్పుడు మనము అది ఎలా రెడీ చేసుకున్నామో ఒకసారి చూద్దామండి. ఇది అటిక మామిడాకు కందిపప్పు అండి. ఇప్పుడైతే కుక్కర్లో పప్పు అయితే వేసుకున్నామండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని నీట్గా కడిగేసుకున్నాము. ఇప్పుడైతే కందిపప్పు కడిగి పెట్టేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాము. మనం తరిగి పెట్టుకున్నాం కదా, టమోటా కూడా వేసుకున్నామండి. ఎర్రగడ్డ కొంచెము, చింతపండు కూడా కొంచెం వేసుకుందాము. చిటికెడైతే పసుపు కూడా వేసుకున్నామండి. ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ వేసామంటే పప్పు పొంగకుండా ఉంటుంది. మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆకుకూర కూడా దీనిలో వేసుకుందాము. అటికి మామిడాకండి, ఇది చాలా బాగుంటుంది ఈ ఆకుకూర. ఇప్పుడైతే మనము 1.5 గ్లాసు వాటర్ కూడా పోసేసుకుందామండి. ఇప్పుడైతే మనము స్టవ్ కూడా వెలిగించేసుకొని కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకుందామండి. మూత కూడా పెట్టేసుకున్నాము. విజిల్ పెట్టేసుకున్నానండి. ఒక 5 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి అయితే విజిల్ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడైతే విజిల్ అయిపోయిందండి. వేసేసుకొని కుక్కర్ మూత కూడా వేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఎన్నిచ్చేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. బౌల్ అయితే పెట్టేసుకుందాము. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా కాగిపోయిందండి. చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ వేసుకున్నామండి. మనం తరిగి పెట్టుకున్నాము ఎర్రగడ్డ. ఇవి ఉప్పుమిరపకాయలండి. మా సైడ్ అయితే ఉప్పుమిరపకాయలు అంటారు. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇవైతే ఉప్పుమిరపకాయలండి. పప్పు కూరలు చాలా బాగుంటాయి నంచుకోవడానికి కూడా. ఇప్పుడైతే పోపు వేగిపోయిందండి. పప్పు పోసేసుకున్నాం. ఇప్పుడైతే తిరమాత అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. కళాయి పెట్టుకున్నాము. మనము ముందుగా ఉడకబెట్టుకున్నామండి కోడిగుడ్లు. కొంచెం ఫ్రై చేసేసుకున్నామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయిందండి. చిటికెడు ఆవాలు వేసేసుకున్నాము. చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. కొంచెం కరివేపాకు. ఈ గుడ్లు మనం నీట్గా ఒలుచుకొని కొంచెం కట్ చేసుకున్నామండి. చిటికెడు సాల్ట్ అయితే వేసేసుకున్నాం. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే గుడ్లు కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనము ఒక స్పూను కారం కూడా వేసేసుకున్నాము. ఒక్క నిమిషము అలా వేయించేసుకొని, ఎక్కువైతే యాగబడలేదండి, కారం మళ్ళీ మాడిపోతుంది. కొంచెం ఒక్క నిమిషం అలా వేయించేసుకొని రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము స్టవ్ కూడా కట్టేసుకుందామండి. గుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లోకి కూడా తీసేసుకుందాం. ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. గుడ్లు కూడా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయాయండి. వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా బాబుకి అయితే అన్నం కూడా కొంచెం తీసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు కూడా రెడీ అయిపోయిందండి. పప్పు కూడా కొంచెం వేసుకుందాము.
ఎగ్ ఫ్రై కూడా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నము చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా బాబుకి అయితే క్యారేజ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వేడి వేడి అన్నము, అటికి మామిడాకు పప్పు, గుడ్డు ఫ్రై అండి రెడీ అయిపోయింది. ఈ రోజుకైతే నా వంట ఇదేనండి. మా బాబుకి అయితే క్యారేజ్ కూడా సర్దేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వంట నచ్చిందంటే నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుకైతే నా వంట ఇంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.